హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు నేను బజాజ్ చేతక్ గురించి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ బండి తీసుకున్నానండి. 2 months అయింది తీసుకుని. ఈ బండి ఎలా పనిచేస్తుంది, ఏంటి, మైలేజ్ ఎంత ఇస్తుంది, ఛార్జింగ్ బట్టి ఎంత టైం పడుతుంది, ఏంటి, ఈ మోటార్ ఎంత స్పీడ్, బ్యాటరీ ఎంత కెపాసిటీ, అంతే మొత్తం అంతా ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తానండి. దయచేసి వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. థ్యాంక్ యూ అండి. ఈ బజాజ్ చేతక్ వచ్చేసి ఛార్జింగ్ పెట్టడానికి 4.5 hours పట్టొచ్చండి. 4.5 hours పడితే బ్యాటరీ ఫుల్గా ఛార్జింగ్ ఎక్కుతుందండి. ఈ బజాజ్ కంపెనీ మైలేజ్ అయితే 115 అలా ఇచ్చిందండి. కానీ ఈ బండి వచ్చేసి 100 కిలోమీటర్లు ఇస్తుందండి. ఒక మనిషి తిరిగితే 100 కిలోమీటర్లు వస్తుందండి. ఈ బండి బజాజ్ అర్బన్ మోడల్ అండి. ఇది ఇందులో ఈ కంపెనీ 2 రకాల బళ్ళు దింపిందండి. ఆ 2 రకాల్లో ఒకటి ప్రీమియం, ఒకటి అర్బన్. ఇది నేను తీసుకున్నది ఏంటంటే అర్బన్ బైక్ స్కూటర్ తీసుకున్నానండి. దీనికైతే డ్రమ్ బ్రేక్ ఇచ్చాడండి. ప్రీమియం మోడల్కి అయితే డిస్క్ బ్రేక్ ఇస్తాడండి. కానీ డ్రమ్ బ్రేక్ డిస్క్ బ్రేక్ డిఫరెన్స్ ఏంటంటే దీనికి డ్రమ్ బ్రేక్ ఉండడం వల్ల ఇంకో 5 kilometers ఎక్కువ వస్తుందండి మైలేజ్. దాని మీద ప్రీమియం మీద 5 మైలేజ్ ఎక్కువ వస్తుందండి. ఈ అర్బన్ మోడల్కి వచ్చి ఛార్జరు ఆఫ్ బోర్డ్ ఛార్జర్ ఇచ్చాడండి. దీనికి ఆఫ్ బోర్డ్ ఛార్జర్ ఇవ్వడం వల్ల కొంచెం బరువు కూడా తగ్గడం వల్ల మైలేజ్ కొంచెం ఎక్కువ వస్తుందండి. తర్వాత 2.9 kilowatts బ్యాటరీ, ఫిక్స్డ్ బ్యాటరీ ఇచ్చాడండి. ఇది సీట్ కింద ఉంటుంది అది. తర్వాత దీని మోటార్ వచ్చేసి 4.3 kilowatts ఉంటుందండి. కలర్ డిస్ప్లే కూడా ఇచ్చాడండి దీనికి అర్బన్ మోడల్కి. మీకు టెక్ బ్యాంక్ వేయించుకుంటే కొంచెం స్పీడు పికప్ పెరుగుతుందండి. తర్వాత కొన్ని ఫీచర్స్ ఇస్తాడు. తర్వాత ఏమో దీనికి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ కూడా వచ్చిందండి. ఈ డిస్ప్లే ఉంది కదా, ఈ డిస్ప్లే 2 months బ్యాక్ అయితే రౌండ్ డిస్ప్లే ఉండేదండి. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేశాడు. స్క్వేర్ చేసి దీన్ని 23,000 కాస్ట్ పెంచాడండి. ఫీచర్స్ కూడా పెంచాడు. నేను కొన్నప్పుడైతే ఆ మోడల్ ఇంకా రాలేదండి అప్పటికి. ఇప్పుడైతే ఆ మోడల్ రన్నింగ్లో ఉందండి. ఈ బండి వచ్చేసి నాకు రోజుకు 100 kilometers మైలేజ్ ఇస్తుందండి. 100 kilometers అంటే నాకు పాత బండి వచ్చేసి స్కూటీ వచ్చేసి నాకు 30 kilometers అలా వచ్చేదండి. 30-40 అలా వచ్చేది. అంటే గొతుకుల రోడ్లు కదా, విలేజ్ రోడ్లు కాబట్టి అలా వచ్చేది. నాకు దీనివల్ల డైలీ 200 అలా మిగులుతుందండి, సేవ్ అవుతుంది. మంత్లీ 6,000 సేవ్ అవుతుంది. దీని బాడీ కూడా వచ్చేసి మెటల్ బాడీ అండి. దీనిది మెటల్ బాడీ వల్ల మనకి స్ట్రాంగ్ ఉందండి, బాడీ స్ట్రాంగ్ ఉంది. తర్వాత ఒకవేళ ఏదైనా పడిపోయినా ఏం చేసినా, సొట్ట పడిపోయినా మనం సొట్ట తీయించుకుని పెయింట్ వేసుకోవచ్చండి. పెయింట్ వేయించుకుంటే సరిపోద్ది. దీని ఛార్జర్ వచ్చేసి ఆఫ్ బోర్డ్ ఛార్జర్ అండి. దీని టెక్ ప్యాక్ వేయించుకోవచ్చండి. కావాలంటే 1 month, నాకైతే 1 month ఫ్రీగా ఇచ్చే టెక్ ప్యాక్. ఆ 1 month అయిపోయాక దానికి అదే ఆటోమేటిక్గా ఆగిపోయిందండి. ఆగిపోయాక 1 month అయిన తర్వాత ఆగిపోయింది. తర్వాత కావాలంటే టెక్ ప్యాక్ వేయించుకోమన్నారు. మీకు టెక్ ప్యాక్ వేయించుకుంటే స్పోర్ట్స్ మోడ్, రివర్స్ మోడ్, హిల్ హోల్డ్ అసిస్టెంట్ ఈ ఫీచర్స్ వస్తాయండి. తర్వాత ఈ బజాజ్ చేతక్ రావడం వల్ల నాకు కొంచెం పెట్రోల్ ఛార్జెస్ తగ్గినాయండి. తగ్గడం వల్ల నాకు ఈ బజాజ్ చేతక్ అయితే బాగా నచ్చిందండి. నేను ఆల్రెడీ అన్ని షోరూమ్లకి తిరిగానండి. తిరిగి వాళ్ళ ఎదర్ ఇవన్నీ టెస్ట్ చేశాను. చూస్తే నాకైతే ఇది తప్పించి వేరేది నచ్చలేదు. దానివల్ల ఇదే తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు అయితే నాకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,15,000 ఉందండి. ఇది ప్రీమియం మోడల్ కూడా 1,15,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉందండి. కానీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి ప్రీమియం మోడల్కి. దానికి అదే డిఫరెన్స్. లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం బరువు తగ్గి మైలేజ్ ఎక్కువ వస్తుందండి. డిస్క్ బ్రేక్ లేకపోవడం వల్ల కూడా కొంచెం మైలేజ్ ఎక్కువ వస్తుంది. నాకైతే మొత్తం ట్యాక్స్ నేను ఏపీలో తీసుకున్నానండి, రాజమండ్రిలో. తీసుకోవడం వల్ల నాకు ఎంత అయిందంటే మొత్తం ట్యాక్స్ అన్నీ కలిపి 1,40,000 అయిందండి ఆన్ రోడ్ ప్రైస్. నాకైతే ఈ అర్బన్ మోడల్కి సైడ్ స్టాండ్ ఇచ్చాడు. సైడ్ స్టాండ్ ఒకటే ఉంది. ఫుడ్ రెస్ట్ కానీ సెంటర్ స్టాండ్ కానీ ఇవ్వలేదు. ప్రీమియం మోడల్కి అయితే ఉందట. దీనికైతే 2 లేవట, ఇందులో ఇంక్లూడ్ లేవట ఈ కాస్ట్లో. అలాగని నాకు చెప్పారండి వీళ్ళు. నాకైతే బండి బాగుందండి, బాగా నచ్చింది. దీనికి ఛార్జర్ అయితే బయటే ఉంటుందండి. అది కొంచెం హెవీగా బరువు ఉంటుంది కొద్దిగా. దాన్ని మాత్రం మనకు కూలింగ్ ఉన్నప్పుడు మార్నింగ్ టైంలోనే ఛార్జింగ్ పెట్టుకుంటే బాగా ఎక్కుతుందండి ఛార్జింగ్. తర్వాత బాగా ఎండ ఉన్నప్పుడు, బాగా వేడిగా ఉన్నప్పుడు ఎక్కితే మాత్రం ఛార్జర్ ఒక ఫ్యాన్ ఇచ్చాడండి. ఆ ఫ్యాన్ వల్ల కొంచెం కూలింగ్ అవ్వడానికి ఛార్జర్ కూడా ఫ్యాన్ ఇచ్చాడనమాట. ఆ ఫ్యాను ఈ ఎండకి వేడిగా ఉన్నప్పుడు అయితే సౌండ్ ఎక్కువ చేస్తుందండి.
సౌండ్ ఎక్కువ వచ్చేసి ఛార్జింగ్ కొంచెం లేట్ అవుతుంది. అదే మీ మార్నింగ్ టైంలో చల్లగా ఉన్నప్పుడు ఛార్జింగ్ ఫుల్గా పెట్టేసుకుంటే మీకు సాయంత్రం వరకు తిరగొచ్చండి. తర్వాత మీకు డిస్ప్లే గురించి చెప్పాలండి. డిస్ప్లే అయితే దీనికి 2 కీలు ఇచ్చాడండి. 2 కీలు లీఫ్ టైప్లో ఉందండి. కీ బాగుంది, కీ అయితే బాగుందండి, లీఫ్ టైప్లో ఉంది. ఇటువంటి 2 ఇచ్చాడండి. తర్వాత ఇది మనం జోబీలో పెట్టుకోవాలి. సింగిల్ ప్రెస్ అయితే స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అయ్యాక డిస్ప్లే అలా ఆన్ అవుతుందండి. మనకు రేంజ్ అయితే ఇదైతే ఇంకా రేంజ్ ఎంత ఉందండి దీనికి. తర్వాత ఇది బ్యాటరీ చూపిస్తున్నారండి. ఇందులో సైడ్ స్టాండ్ అని చెప్పి ఇక్కడ ఉంది, టైం అయితే ఇక్కడ వస్తుంది. తర్వాత మన సైడ్ స్టాండ్ తీస్తే కానీ డ్రైవ్ మోడ్లోకి వెళ్ళదండి, డ్రైవ్ మోడ్లోకి వెళ్ళదు. స్విచ్ని ఒకసారి నొక్కితే వెంటనే ఇది ఓపెన్ అవుతుందండి, బూట్స్ ఇది ఓపెన్ అవుతుంది ఎదర్ డిక్కీ. తర్వాత రెండోసారి నొక్కి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వెనకాల డిక్కీ ఓపెన్ అవుతుందండి. ఇదేమో డ్రైవ్ మోడ్, ఇదేమో సిగ్నల్ 2 వైపులు ఇచ్చాడండి సిగ్నల్స్కి. దీనికి ఇటువైపుకి ఇటువైపు, ఇటువైపు ఇటువైపు, 2 వైపులు లెఫ్ట్ రైట్ 2 వేరువేరుగా ఇచ్చాడండి. ఇదేమో లాంగ్ లైట్ అండి. ఇది నొక్కితే లాంగ్ లైట్. ఇదేమో హార్న్. ఇదేం మ్యూజిక్ ఏది ఇచ్చాడండి, కానీ టెక్ ప్యాక్ ఇచ్చుకుంటే ఇది పని చేయదేమో మరి. రివర్స్ మోడ్ ఇది ఫస్ట్లో 1 మంత్ పనిచేసిందండి ఇది రివర్స్ మోడ్. ఇందులో మీకు బూట్ స్పేస్ చూపిస్తానండి. బూట్ స్పేస్ ఒక హెల్మెట్ బట్టి కొంచెం సరిపోతుందండి. మాకైతే బూట్ స్పేస్ సరిపోతుంది. ఈ సీట్ పైకి ఎత్తితే ఇది ఇలా అరుస్తూ ఉంటుందండి. ఫీచర్స్ అయితే బాగా ఇచ్చాడండి. తర్వాత మనం ఈ లైట్ ఆగాలంటే డబుల్ ప్రెస్ వెంటనే ప్రెస్ చేస్తే ఈ లైట్ ఆగిపోద్దండి. తర్వాత ఏమో దీన్ని గట్టిగా నొక్కు పట్టుకుంటే అలా హోల్డ్ చేసి ఉంచితే ఆ స్విచ్ ఆగిపోతుందండి, మొత్తం లాక్ అయిపోతుంది ఇంక ఇలాగా. ఇదండి బజాజ్ చేతక్ అయితే బాగానే ఉందండి, బాగుంది. అయితే బండి అయితే నాకు నచ్చిందండి. మన బండి మన మాట వినాలంటే మనకు జోబీలో కంపల్సరీగా కీ ఉండాలండి. కీ లేకుండా అయితే మన మాట వింటుంది. తర్వాత మనకి హిల్ హోల్ అసిస్టెంట్ అని చెప్పి రివర్స్ మోడ్ ఇవన్నీ 1 మంత్ ఇచ్చాడు, ఫ్రీగా ఇచ్చాడని చెప్పాను కదండి. హిల్ హోల్ అసిస్టెంట్ ఉండడం వల్ల మనం వెనక బ్యాక్ చేద్దారని అవ్వట్లేదండి, కొంచెం లేట్ అవుతుంది, ట్రాఫిక్లో ఇబ్బంది అయిపోతుంది. అందుకని నేను ఇంకా ఆ ఫీచర్స్ ఏంచలేదండి. నాకు ఇలాగే బాగుందండి, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి రావచ్చు, తిరగవచ్చు, ఇబ్బంది లేదు. డిస్ప్లే అయితే కలర్ డిస్ప్లే ఇచ్చాడండి, బాగుంది ఈ మోడల్. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.